ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు ఉమర్ షూ బాంబర్ గా వ్యవహరించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉమర్ షూస్ లో టీఏటీపీ రసాయన మానవాళ్లు కనిపించినట్టుగా దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఉమర్ వాడిన I-20 కారులో షూస్ లభ్యమైనట్టుగా వాటిలో ట్రైఎసిటోన్, ట్రైపెరాక్సైడ్ రసాయనాలు ఉన్నట్టుగా ఫోరెన్సిక్ టీం చెబుతోంది. మరోవైపు ఈ రసాయనాన్ని మదర్ ఆఫ్ సైతాన్ గా కూడా పిలుస్తారని చెబుతున్నారు. డిటోనేటర్ సహాయం లేకుండానే టీఏటీపీ రసాయనం పేలుతుందని బలగాలు చెబుతున్నాయి. ఇది అమోనియం నైట్రేట్ కంటే ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు. ఘర్షణ, ఒత్తిడి, ఉష్ణోగ్రత పెరిగినా పేలుడు సంభవించే అవకాశం ఉందని 2017 బార్సిలోనా, 2015 పారిస్ దాడులు, 2017 మాంచెస్టర్, 2016 బ్రసెల్స్ పేలుడులోనూ ఇవే ఆనవాళ్లు కనిపించాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఢిల్లీ పేలుడులోనూ ఇవే లక్షణాలు కనపడ్డాయని ఫోరెన్సిక్ టీం చెబుతోంది. ప్రధానంగా D6 కంటోన్మెంట్ తో ఇటు పలు జంట నగరాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్టుగా భద్రతా బలగాలు చెబుతున్నాయి. ఒకటి బాబ్రీ మస్జిద్ కూల్చివేత రోజున వివిధ నగరాల్లో దాడులు చేయాలని ప్లాన్ ఏ రచించుకుంటున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ప్లాన్ ఏ విఫలం కావడంతో ప్లాన్ బి అమలు చేశారంటున్నారు. అదే ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన అని వెల్లడించారు. ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ఉమర్ షూ బాంబర్ గా వ్యవహరించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉమర్ షూస్ లో టీఏటీపీ రసాయన ఆనవాళ్లు కనిపించినట్టుగా దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఉమర్ వాడిన I-20 కారులో షూస్ లభ్యమైనట్టుగా వాటిలో ట్రైఎసిటోన్, ట్రైపెరాక్సైడ్ రసాయనాలు ఉన్నట్టుగా ఫోరెన్సిక్ టీం చెబుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు షూ బాంబర్ లా వ్యవహరించాలి అనేది ఒక ప్లాన్ లా అర్థమవుతోంది. అండ్ టీఏటీపీ అనే ఒక రసాయనం కూడా అక్కడ ఆనవాళ్లు కనిపించినట్టుగా చెప్తున్నారు. అసలు ఈ రసాయనం ఏంటి, అక్కడ పోలీసులు ఏమంటున్నారు, అండ్ అప్డేట్స్ ఏంటి? రైట్ సత్తాస్, ఢిల్లీ కారు పేలుడు ఘటనలో సంచలన విషయాలని వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఉమర్ షూ బాంబర్గా వ్యవహరించి ఉంటారు అనేది కూడా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అంటే పేలుడు జరిగిన తర్వాత అక్కడ దొరికిన ఆనవాళ్లు కానీ ఇతర కీలక పేలుడు పదార్థాలని కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. దాంట్లో భాగంగా 10వ తేదీన సాయంత్రం 6:52 సమయంలో పేలుడు జరిగింది. పేలుడు జరిగిన తర్వాత దర్యాప్తు సంస్థలు ఇటు FSL టీం కానీ మరి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అలాగే ఇతర పలు కీలక దర్యాప్తు సంస్థలను కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ ఆ కారులో లభించిన కొన్ని కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ల్యాబ్ పంపించిన తర్వాత అక్కడి నుంచి విస్తుపోయే విషయాలని కూడా వెలుగులోకి వస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. దానిలో భాగంగానే ఉమర్ నబీ మహమ్మద్ ఒక షూ బాంబర్గా వ్యవహరించి ఉంటారు అనేది ప్రధానంగా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానిలో భాగంగా ఉమర్ షూలో పేలుడుకు సంబంధించిన ఒక రసాయన పదార్థం అనేది అక్కడ టీఏటీపీ, ట్రైఎసిటోన్, ట్రైపెరాక్సైడ్ అనే ఒక రసాయన పదార్థాన్ని కూడా అక్కడ గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే అక్కడ దొరికిన షూ, దాంట్లో ఉన్న నమూనాలు ఇవన్నీ కూడా ల్యాబ్కు తీసుకెళ్లే నేపథ్యంలో FSL టీం దాన్ని మొత్తం శాంపిల్స్ సేకరించి అంతా కూడా చెక్ చేసిన నేపథ్యంలో దాని నుంచి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే షూ బాంబర్గా కూడా వ్యవహరించి ఉండొచ్చు అనేది ప్రధానంగా భావిస్తున్నారు. అంటే డిటోనేటర్లు లేకుండా ఈ ట్రైఎసిటోన్, ట్రైపెరాక్సైడ్ను పేల్చవచ్చని కూడా చెప్తున్నారు. అంటే ఇది కేవలం ఒత్తిడికి లోనైనప్పటికీ కూడా, ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ కూడా ఇది విస్ఫోటనం జరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా పెద్దగా దీనికి సంబంధించి చెప్తూ ఉన్నారు. అయితే ఇది మదర్ ఆఫ్ సైతాన్గా కూడా దీని టీఏటీపీని ప్రధానంగా భావిస్తున్నారు. ట్రైఎసిటోన్, ట్రైపెరాక్సైడ్ దీని తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా సున్నితమైనదిగా కూడా చెప్తున్నారు. అంటే ఎటువంటి ఒత్తిడి అనేది దాన్ని కలగకూడదు, ఎటువంటి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ అవ్వకూడదు, దాని ద్వారా పేలుడు అనేది ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది. ఇక్కడ షూలో మొత్తం టీఏటీపీ అనేది ఉంది, దానిలో గుర్తించాము అనేది కూడా నిపుణులు అంటే ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన నిపుణులు చెప్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలు కూడా ఇది గుర్తించాయి.
మరోవైపు కొన్ని కీలక విషయాలను కూడా ఈ దర్యాప్తులో అంటే ఈ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించింది. దానిలో భాగంగా కొన్ని కీలక విషయాలను రాబట్టారు. అంటే ఒక్కొక్కరిని దానికి సంబంధించిన అనుమానితులందరూ కూడా అదుపులో తీసుకుంటున్నారు. దానిలో భాగంగా నిన్న జమ్మూ కాశ్మీర్ ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఒకరు డాక్టర్గా అనంతనాగ్లో ప్రస్తుతం పనిచేస్తున్నారు, హర్యానాకు చెందిన ప్రియాంక శర్మ. మరొకరు అమీర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ కూడా ఈ టెర్రర్ మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. దానిలో భాగంగానే అంటే ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారి ఫోన్ సంభాషణలు కానీ వారి దగ్గర ఉన్న చాటింగ్ కాల్ డేటా ఆధారంగా ఒక్కొక్కరిని కూడా అదుపులో తీసుకుంటున్నారు. మరొకవైపు ఈ అల్ ఫలాహ్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు, అక్కడున్న సిబ్బంది కానీ, ఇటు షాహిద్, మరోవైపు ముజామిల్, ఆదిల్ మహమ్మద్ వీరందరూ ఇచ్చిన సమాచారంతో మిగతా మరికొంతమంది అనుమానితులను కూడా అదుపులో తీసుకుంటున్నారు. అంటే వారితో సంబంధం లేకపోయినప్పటికీ కూడా వారితో మాట్లాడిన సందర్భాలు, ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, ఎప్పటి నుంచి వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారు, ఎప్పటి నుంచి తెలుసు, వారు గతంలో ఏం చేసేవారు, ఇవన్నీ అంశాలు కూడా దర్యాప్తు సంస్థలు ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా వదలకుండా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంటే ఈ అంశాలన్నీ కూడా పరిగణనలో తీసుకుని విచారించడం ద్వారా అసలు విషయాలు బయటకు వస్తాయనేది కూడా ప్రధానంగా ఎన్ఐఏ భావిస్తుంది. కాబట్టి ఇలా అనేక కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తుంది. అయితే ఈ షూ బాంబర్గా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది? నిజంగానే షూ బాంబర్గా వ్యవహరించారా? ఏదైతే ట్రై ఎసిటోన్ ట్రై పెరాక్సైడ్ అని చెప్తున్న రసాయన పదార్థం ఏదైతే ఉందో అత్యంత సున్నితమైన పదార్థం మద్రాస్ సైతాన్గా దీని పేరు చెప్తుంటారు. ఇది వివిధ దేశాల్లో గతంలో 2015, 16, 17 సంవత్సరాల్లో వివిధ దేశాల్లో ఈ బ్లాస్టులు కూడా జరిగాయి. దానికి సంబంధించి కూడా ప్రధానంగా బార్సిలోనాలో 2017లో జరిగింది, ప్యారిస్లో 2015లో, అలాగే 2017లో మాంచెస్టర్లో జరిగింది. మరోవైపు 2016లో బ్రసెల్స్లో కూడా ఈ పేలుల్లో ఘటనలో ఇవన్నీ కూడా ఈ రసాయనాల ఆనవాళ్ళని గుర్తించారు. ఇక్కడ కూడా ఎట్ ద సేమ్ టైం ఇదే వినియోగించి ఉండొచ్చు అనేది కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి వివిధ కోణాల్లో దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే దీనికి D6గా కోడింగ్ నేమ్తో ఇక్కడ బాంబు పేలులకు పాల్పడ్డారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఈ D6లో ప్లాన్ ఏ, ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేయాలని వారు భావించారు. ప్లాన్ ఏలో భాగంగా ప్లాన్ ఏ విఫలం కావడం. అంటే ప్లాన్ ఏ అంటే మొత్తం అందరినీ కలిసి వివిధ రాష్ట్రాల్లో విడిపోయి మొత్తం 32 కార్లను కొనాలి. ఆ కారులో వివిధ రాష్ట్రాల్లో బ్లాస్టులు ఏకకాలంలో డిసెంబర్ 6న పాల్పడాలనేది కూడా ప్రధానంగా భావించారు. దానిలో భాగంగా ఆ ప్లాన్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలని వారు భావించారు. కానీ అదంతా కూడా విఫలం కావడంతో మొత్తం దీనికి సంబంధించిన ప్రధాన సూత్రధారు, కీలక నిందితులందరూ కూడా అరెస్ట్ అయిన నేపథ్యంలో తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఉమర్ నబీ మహమ్మద్ ముంబైలో పర్యటించాడు. తర్వాత ఇక్కడ ఫరీదాబాద్ నుంచి బహదూర్పురాలో ఎంటర్ అయిన తర్వాత ఢిల్లీలో పలు ప్రాంతాల్లో కీలక ప్రాంతాల్లో ఇండియా గేట్, బారాకంబా రోడ్, మరోవైపు ఇటు కనాట్ ప్లేస్, రైల్వే స్టేషన్లో, మస్జిద్ అన్ని ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి ఫైనల్గా ఈ రెడ్ ఫోర్ట్ వద్ద అత్యంత రద్దీగా ఉంటుంది చాందినీ చౌక్. అలాగే రెడ్ ఫోర్ట్ సందర్శించే వాళ్ళు చాందినీ చౌక్ మార్కెట్కి వెళ్ళేవారు. సమీపంలో బిర్లా మందిర్ ఉంది, కొంచెం ముందుకు వెళ్ళగానే గౌరీశంకర్ హిందూ మందిర్ ఉంది, హిందూ టెంపుల్. మరోవైపు దానికంతా కొంచెం ముందుకు వెళ్తే సిక్ సంబంధించిన గురుద్వారా, రికబ్గంజ్కి సంబంధించి గురుద్వారా టెంపుల్ ఒకటి ఉంది. అయితే ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే D6 అంటే బాబ్రీ మసీద్ కూల్చివేత 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చేశారు. అదే రోజున ఈ ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా D6 కోడ్తో ఈ బ్లాస్టులకు పాల్పడాలని కూడా అందరూ భావించారు. కానీ అది ప్లాన్ ఏ విఫలమవడంతో ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేశారు. ఆ ప్లాన్ బిలో భాగంగా ఎర్రకోట వద్ద పేలుడు జరిగింది. ఈ పేలుడులో దాదాపు 10 మందికి పైగా మృతి చెందారు, అనేక మంది గాయాల పాలయ్యారు. ఇక ఈ దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించిన నేపథ్యంలో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. అంటే ఏ చిన్న ఒక్క అంశాన్ని, ఏ ఒక్క సాక్ష్యాన్ని కూడా వదలకుండా, ఆధారాన్ని వదలకుండా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటికీ హైలైట్ కొనసాగుతుంది. అనేక చోట్ల ATS, అలాగే ఢిల్లీ స్పెషల్ సెల్ కానీ, ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, అటు సెంట్రల్ ఇంటెలిజెన్స్, అలాగే ప్రతి ఒక్కరు కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ వీరందరూ కూడా సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తూ అందరినీ అదుపులో తీసుకుంటున్నారు. ఇప్పటికే అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్ లైసెన్స్ను రద్దు చేసి గుర్తింపు రద్దు చేశారు. ఇప్పుడు అరెస్ట్ అయిన అందరినీ కూడా వారి లైసెన్స్లను కూడా రద్దు చేశారు. ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఇక ఫర్దర్గా ఎక్కడ కూడా ఎటువంటి దాడులు జరగకుండా ఉండే విధంగా కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది ఎన్ఐఏ కూడా సోదాలు కొనసాగిస్తూనే ఉంది. సటర్. థ్యాంక్ యూ శివ.